మేషరాశి వారి ఫలితాలని ఈ వారం పరిశీలించి చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహు అష్టమంలో ఉన్నాడు, కేతువు ద్వితీయంలో ఉన్నాడు. ఈ గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మంచి లాభం కలుగుతుంది, వస్తు వాహన ప్రాప్తి కలుగుతుంది, అలాగే గృహప్రాప్తి కూడా కలిగేటటువంటి అవకాశం బాగా కనిపిస్తుంది. అశ్విని నక్షత్రం వాళ్ళకి అమోఘమైనటువంటి ఆనందంతో పాటు ధన ఆదాయం బాగా ఉండే వారం ఇది. భరణి నక్షత్రం వాళ్ళకి వస్తువు కానీ వాహనం కానీ ఈ వారం అమరే అవకాశం కనిపిస్తోంది. కృత్తికా నక్షత్రం వాళ్ళకి మంచి ఆనందం కలిగే వారం ఇది. దైవపరంగా అయితే శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చేస్తూ ఉండడం మంచిది. సేవాపరంగా అయినట్లయితే దేవాలయానికి స్వయంగా తాము వండినటువంటి ప్రసాదాన్ని పట్టుకు వెళ్ళి తామే వితరణం అంటే పంచడం మరీ మంచిది. ఈ వారం ఎక్కడైనా ధనానికి సంబంధించిన అభివృద్ధి కోసం పెట్టుబడి పెట్టడం చాలా మంచిది.